క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం 19వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతున్నాం. ఈ ఆదివారం నాడు ప్రభు యొక్క సందేశం మనకొచ్చేటువంటి కష్టాలలో, బాధలలో, ఇబ్బందులలో దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడై ఉంటాడని, మనతో ఉండేటువంటి దేవుణ్ణి ఎల్లప్పుడూ విశ్వసించి ఆయన శరణు చొచ్చమని మనకు సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. మన జీవితంలో చాలా తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన తుఫాన్లు, సామాజిక పరమైన తుఫానులు, ఆంతరంగికమైన తుఫానులు, మన యొక్క సంబంధ బాంధవ్యాలలో తుఫానులు, ఈ విధంగా రకరకాలైనటువంటి తుఫానులు మన జీవితంలో ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాం. అయితే ఇటువంటి జీవిత తుఫానుల్లో మనం చిక్కుకున్నప్పుడు మనందరం కూడా దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు నాకు ఎప్పుడు సహాయం చేస్తాడు అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరం కూడా అడుగుతాం. అయితే అటువంటి ప్రశ్నలకు ఈనాటి దైవగ్రంథ పఠనాలు చక్కనైనటువంటి సమాధానాలు ఇస్తూ ఉన్నాయి. ఈనాటి మొదటి పట్టణంలో మనందరము కూడా ఏలియా జీవితంలో జరిగిన సంఘటన చూస్తున్నాం. ఏలియా జీవితంలో ఒక పెను తుఫాను వచ్చింది. ఇది భౌతికమైన తుఫాను కాదు, తన జీవితంలో జరిగే సంఘటనల యొక్క తుఫాను. ఒక రాణి నుంచి తనకు ప్రాణహాని. తను బాలు ప్రవక్తలందరినీ కూడా వధించాడు కనుక తనని కూడా చంపుతానని ఆ రాణి వాగ్దానం చేసి ఆయన కోసం వెతుకుతున్నప్పుడు ఆయన పారిపోతూ అక్కడి నుంచి తన జీవితాన్ని కాపాడుకోవాలి, తన ప్రాణాన్ని కాపాడుకోవాలని పారిపోతూ ఉన్నాడు. కనుక అటువంటి తుఫాను ఆయన ఎదుర్కొన్నాడు. అటువంటి సమయంలో ఆ తుఫానులో యావే దేవుడు ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయనకు దర్శనమిచ్చి ఆయన యొక్క తుఫానులో తనకు కావలసినటువంటి విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ ఏలియా ప్రవక్త ఆ యొక్క సంఘటనలో మనం రెండు ముఖ్యమైన విషయాలు గమనించాలి. మొట్టమొదటిగా ఆ యొక్క ప్రవక్త ఒక కొండ గుహలో దాక్కున్నప్పుడు యావే దేవుడు ఆయన అడిగినటువంటి ప్రశ్న, ఏలియా నీవిక్కడ ఏమి చేయుచున్నావు అని. నీకు ఈ కష్టం వచ్చినప్పుడు, నీ తుఫాన్లో చిక్కుకున్నప్పుడు ఈ కొండ గుహలో ఎందుకు దాక్కున్నావు, ఎక్కడెందుకున్నావు అని చెప్పి యావే దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియమిత్రులారా, మన జీవితంలో కూడా మనం కష్టాలు ఎదుర్కొన్నప్పుడు, బాధలను ఎదుర్కొన్నప్పుడు, ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు, జీవితంలో తుఫాన్లో చిక్కుకున్నప్పుడు మనం కూడా ఏలియాలాగా లౌకికమైన, భౌతికమైనటువంటి, సురక్షితమైనటువంటి ప్రజల దగ్గరకు, ప్రాంతాలకు వెళ్ళి మనం దానికి సమాధానాన్ని వెతుకుతూ ఉంటాం. ఆ యొక్క సమస్యకు కావలసినటువంటి జవాబును అక్కడ వెతుకుతూ ఉంటాం. కానీ ప్రభు మనతో కూడా అంటూ ఉన్నాడు, నీవు నీ జీవితంలో తుఫాన్ను ఎదుర్కొన్నప్పుడు నీవెందుకని ఇక్కడ దాక్కుంటూ ఉన్నావు? అక్కడ దాక్కుండా ఆయన ఉండవలసిన స్థలం ఏంటో ప్రభు ఏలియాకు చెప్పాడు. నీవు కొండ మీద ఎక్కిపోయి అచ్చట నా ముందట నిలబడుము అని చెప్పాడు. కనుక ఈ కష్టంలో, ఈ తుఫానులో నువ్వు ఉండవలసినటువంటి స్థానం ఆ కొండ గుహ కాదు, అది నా యొక్క సన్నిధి. నీ యొక్క కష్టంలో నువ్వు నా దగ్గరకు రావాలి, నా సన్నిధిలో నిలబడినప్పుడు ఆ యొక్క తుఫానులో నా యొక్క సహాయాన్ని నీకు అందిస్తాను. కనుక నీవు నా దగ్గరకు రావాలి, నా దగ్గర ఉండాలి కదా అని చెప్పి యావే దేవుడు ఏలియాకు చెప్తూ ఉన్నాడు. బహుశా మనకు కూడా మన యొక్క జీవిత తుఫానుల్లో ప్రభు చెప్పేటువంటి మాట ఇది. మన యొక్క జీవిత తుఫానులో మనం దాక్కునవలసింది ఈ లోకంలో కాదు, దేవుని యొక్క సాన్నిధ్యంలో. ఆ దేవుని చెంతకు పరిగెత్తుకొని వచ్చి ఆ దేవుని సాన్నిధ్యంలో దేవుని యొక్క శరణు మనం వేడాలి. ఆ తుఫానును తొలగించమని, దాన్ని చల్లార్చమని ఆ దేవుని చెంతకు వచ్చి ఆ దేవుని యొక్క శరణు మనం వేడాలి. ప్రభు ఆ యొక్క ఏలియాతో మాట్లాడినప్పుడు, తన దర్శనాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన పెద్ద తుఫానులో, పెద్ద శబ్దంలో, పెద్ద అగ్నిలో ఆయన రాలేదు. అయితే ఏలియా దానిలోనే దేవుడు వస్తాడని వాటిలో దేవుని కోసం చూశాడు. కానీ దేవుడు తను ఊహించని విధానముగా ఒక చిన్ననైనటువంటి స్వరముతో వచ్చాడు. మనం కూడా మన తుఫానుల్లో దేవుడు చాలా
వైభవంగా రావాలని, మనకు అనుకున్నటువంటి విధానంలో చాలా శక్తివంతంగా రావాలని, ప్రభావవంతంగా రావాలని మనం కొన్ని విధానాల్లో ఆలోచిస్తూ ఉంటాం. కానీ ప్రభు తను ఎన్నుకున్న విధానంలో మన తుఫానుల్లో మన దగ్గరకు వస్తాడు. ఏ విధంగా ఏలియా దగ్గరకు ఒక చిన్న స్వరంలో వచ్చాడో ఆ విధంగానే మన యొక్క తుఫానులో కూడా ప్రభు ఈ విధంగా మన దగ్గరకు వస్తారు. ఈనాటి సువిశేషంలో మరొక రకమైన తుఫాన్ను మనం చూస్తున్నాం. ఇది భౌతికమైన వాతావరణ తుఫాను. శిష్యులందరూ కూడా ఆ యొక్క సరస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. అందరూ కూడా భయపడిపోయారు. అటువంటి సమయంలో యేసు ప్రభు వారి దగ్గరికి నీటి మీద నడుచుకుంటూ అద్భుత విధంగా వచ్చాడు. ఆ విధంగా ప్రభు వస్తాడని వాళ్ళు ఊహించలేదు. అయినా కానీ ఊహించని విధానంలో ఇక్కడ కూడా ప్రభు వాళ్ళని చేయి విడవకుండా వాళ్ళ దగ్గరకు వచ్చాడు. ఆయన వచ్చి వాళ్ళతో చెప్పిన మాట, భయపడకుము, ధైర్యము వహింపుము, నేనే కదా అని ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నారు. మన జీవితంలో ప్రభు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడని, ఆయన మనతో ఉన్నాడు గనుక ఎటువంటి తుఫానులోనైనా భయపడకుండా దేవుడు నాతో ఉన్నాడనేటువంటి ధైర్యంతో మన జీవితంలో ముందుకు వెళ్ళాలని ప్రభు చెప్తూ ఉన్నారు. ఆయన తన యొక్క విశ్వాసాన్ని ఆయన చూపిస్తూ అన్నాడు, అల్ప విశ్వాసి నీవేళ సందేహించితివే. కనుక తుఫానుల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో దేవుడు నాతో ఉన్నాడా లేడనేటువంటి సందేహం మనకు ఉంటుంది. ఆయన లేడనే అనుకుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, విశ్వాసం కలిగి ఉండు, నేను నీతో తప్పకుండా ఉంటాను, నిన్ను తప్పకుండా నా చేయి చాచి రక్షిస్తానని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నారు. కనుక దేవుడు మన తుఫానుల్లో మనతో ఉన్నాడని, తన చేయి చాచి మనలను రక్షిస్తాడని గట్టిగా మనం విశ్వసించమని ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. మనందరం కూడా యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో చక్కగా చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేలు, నువ్వు భయపడవద్దు, ఎందుకంటే నీవు నావాడివి. నీవు లోతైన నీటి గుండా నడుచున్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. నదుల గుండా నడుచున్నప్పుడు అవి నిన్ను ముంచివేయలేవు. అగ్నిగుండా నడుచున్నప్పుడు అవి నిన్ను కాల్చివేయవు, ఎందుకంటే నేను నిన్ను ఎన్నుకున్నాను. మనలను పిలిచిన దేవుడు మనలను ఎల్లప్పుడూ కూడా కాపాడుతాడని, మనలను ఎన్నుకున్నటువంటి దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడని, మరి ముఖ్యంగా మన తుఫానుల్లో ఆయన మనకు తోడుగా ఉండి తన చేయిని చాచి మనల్ని రక్షిస్తాడని మనం గట్టిగా నమ్మాలి. తుఫానులు తప్పకుండా మన జీవితంలో వస్తాయి. అయితే అటువంటి తుఫానులు దేవుడు మనతో ఉన్నాడని గ్రహించి, ఆయన మన దగ్గరకు వచ్చేటువంటి విధానాన్ని గ్రహించి, ఆయన మనతో మాట్లాడేటువంటి చల్లనైనటువంటి చిన్నని స్వరాన్ని మనం గ్రహించి, ఆ దేవుని యొక్క శక్తితో మన తుఫానులను జయించి మన జీవితంలో ముందుకు సాగే ప్రయత్నాన్ని చేయాలి. అటువంటి ధైర్యాన్ని, విశ్వాసాన్ని, దేవుని సన్నిధి అందు నమ్మకాన్ని మనకు ప్రసాదించమని మనందరం కూడా ప్రార్థన చేద్దాం.